ఇప్పుడు వర్మిసెల్లి ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. వర్మిసెల్లి ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను, ఎందుకంటే నలుగురికి కావాలి కాబట్టి. వర్మిసెల్లి 2 గ్లాసులు. ఆనియన్, 2 చిన్న ఆనియన్ని ముక్కల కింద కట్ చేశాను. కొంచెం కరివేపాకు, అల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను. మొక్కజొన్న మనకి ఫ్రీజర్లో దొరుకుతుంది, దాన్ని ఒక గుప్పెడు తీసుకున్నాను. ఒక ఆలుగడ్డని ఇక్కడ చూసారా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేశాను. అండ్ టమాటాని కూడా చాలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేశాను. పోపులోకి ఎండుమిర్చి, 4 ఎండుమిర్చిని చిన్న ముక్కల కింద కట్ చేశాను. శనగపప్పు 2 స్పూన్లు, మినపప్పు 2 స్పూన్లు, కొంచెం కాజు, ఇంగువ మనకు కావలసినంత, పసుపు 1 స్పూను, ఆవాలు తగినంత, చివరికి ఉప్పు. స్టవ్ మీద కడాయి పెట్టి ఆన్ చేశాను. దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ లేకపోతే కొంచెం ఎక్కువ ఆయిల్ని మనం యాడ్ చేసుకుంటాం. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత, నూనె వేడైంది కాబట్టి ఈ పోపు దినుసులు మొత్తం దీంట్లో వేసుకొని, దీంతో పాటు కొంచెం కరివేపాకు, అల్లం ముక్కలు, దీంట్లో కొంచెం పోపు ఎక్కువ పడుతుంది, దీన్ని నూనెలో వేయించుకోవాలి. దీంట్లోకి ఒక చిన్న స్పూన్ ఆవాలు వేసి, కొంచెం ఇంగువని యాడ్ చేసి, ఒకసారి కలిపేసి దీంట్లోకి ఉల్లిపాయలు మనం యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ఇంకో కడాయి తీసుకుని దాంట్లోకి ఈ వెర్మిసెల్లిని యాడ్ చేద్దాం. ఎందుకంటే మనం తీసుకున్న వెర్మిసెల్లి రోస్టెడ్ కాదు. ఒకవేళ రోస్టెడ్ అయితే దాన్ని డైరెక్ట్గా మనం వాడచ్చు. దీన్ని మనం దూరగా వేయిద్దాం. దీనిలోకి నెయ్యి యాడ్ చేయవలసిన అవసరం లేదు, డ్రై రోస్ట్ చేస్తే చాలు. చూడండి, లైట్గా ఫ్రై అయిపోయింది. దీన్ని మనం ఇదే వేడి ప్యాన్లో కొంచెంసేపు ఉంచేద్దాం, గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు ఆల్మోస్ట్ వేగాయి. దీనిలోకి ఫస్ట్ మొక్కజొన్నని మనం వేయించుకుందాం, ఎందుకంటే ఈ మొక్కజొన్న పచ్చిది కాబట్టి టమాటాలు వేసిన తర్వాత అయితే అది వేగదు. అందుకని ఫస్ట్ దీంతో పాటు ఇదే నూనె మొక్కజొన్నని వేయాలి. మొక్కజొన్న కొంచెం వేగింది. ఇప్పుడు మనం ఆలుగడ్డలను వేసి వేయాలి. టమాటా ఇప్పుడు చివర్లో వేయాలి. ఆలుగడ్డలు కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసేసి దాంతోపాటు ఉప్పును కూడా వేస్తాం. ఉప్పు
రుచికి సరిపడినంత వేసి కొంచెంసేపు వేయిద్దాం. ఒక 10 సెకండ్స్ అలా వేయించేసి ఇప్పుడు దీంట్లోకి మనం టమాటాని యాడ్ చేస్తాం. ఇప్పుడు దీంట్లోకి మనం టమాటాని యాడ్ చేసి జస్ట్ ఒక్క 1 minute అలా వేయించి ఇందాక మనం వేయించుకున్న వర్మిసెల్లిని దీంట్లో యాడ్ చేస్తాం. ఒక రెండు సార్లు ఇలా కలిపేసి కొంచెం సన్నటి సెగలు పెడదాం. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న గ్లాస్తోనే ఒక గ్లాస్ వాటర్ ఫస్ట్ యాడ్ చేసి ఒక్కసారి కలిపి నేను టోటల్గా 2.5 glasses వాటర్ వేసాను. వేసి ఒక్కసారి కలిపేసి ఇప్పుడు కొంచెం సెగ ఎక్కువ పెడదాం. ఇప్పటి వరకు మనం దీన్ని ఎక్కువ సెగ మీద దీన్ని ఉడకబెట్టాం. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది కొంచెం అడుగంటింది. ఈ టైంలో మీకు నీళ్ళు కూడా చాలా తగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆర్పేసి దీన్ని ఉమ్మగిల్లివ్వాలి. దానిపైన ఒక మూత పెట్టాలి. నేను ఒక కంచాన్ని ఇలా దీని మీద పెట్టేసి దీని మీద కొన్ని నీళ్ళు ఇలా మనం ఒక 5 minutes ఉంచితే అది ఉమ్మగిలుతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి కొంచెం నీళ్లు పోస్తే ఇది ఉమ్మగిలుతుంది. స్టవ్ ఆన్. 5 నిమిషాల తర్వాత మనం ఈ మూత తీసేసి చూస్తే మనకి సేమియా ఉప్మా తయారైంది. దీంట్లో కనుక ఒకవేళ మీరు కొన్ని నీళ్లు మిగిలాయి అనుకున్న అప్పుడు కొంచెం సగం అయితే పెట్టచ్చు, కానీ ఇది మాత్రం ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.